హాయ్ అండి. ఈరోజు నేను చేపల పులుసు ఎక్కువ కావాలనుకుంటే గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా చేప ముక్కల్ని ఇలా క్లీన్గా కడుక్కోవాలి. మజ్జిగ, ఉప్పు, పసుపు వేసుకొని బయట క్లీన్ చేసినా సరే ఇంటికి వచ్చాక మనం క్లీన్ చేసుకుంటే అలా నీట్గా ఉంటాయి. తర్వాత మన రుచికి తగ్గట్టుగా ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఒక గంట మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలా ఒక గంట పక్కన పెట్టుకుంటే ఉప్పు, కారం చేప ముక్కలకు బాగా పడుతుంది. తర్వాత ఒక కళాయి తీసుకుని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ ఎక్కువ పడుతుంది చేపల కూరలో. 4 ఉల్లిపాయల పేస్ట్, ఒక 5-6 టమాటాల పేస్ట్ వేసుకుని అలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి ముందే వేడి నీళ్ళల్లో. అది కూడా అలా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుని అలా నూనె పైకి తేలిన తర్వాత ఈ చింతపండు పులుసు దానిలో పిండేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుని ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇలా చేప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని అలా కొంచెం నీళ్లు పోసుకొని అలా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం పులుసులో పోసాం కాబట్టి చేప ముక్కల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి నీరు బాగా వస్తుంది. కొద్దిగా పోసుకోవాలి నీళ్లు గుజ్జుగా కావాలనుకుంటే. దీనిలో ఏ పొడి మసాలా అవసరం లేదు. ధనియాలు, జీలకర్ర పొడి సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.